ఈ నెల మా ప్రాంతాలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఈ నెల మా ప్రాంతాల్లో ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుదుగాక. వాస్తవంగా ఈ మాట మెల్కీసెదెకు డైరెక్ట్గా అబ్రహాముతో చెప్పినట్లుంటుంది. బట్ జూయిష్ ట్రాన్స్లేషన్ బైబిల్లో అబ్రహాము అలా వస్తూ ఉంటే షాలేము రాజు అబ్రహాముని ఎదుర్కొని సర్వోన్నతుడకు దేవునితో చెప్తారు. ఆ మాట ఆ బైబిల్లో ఉంటుంది. I say unto supreme God, I say unto supreme God, సర్వోన్నతుడైన దేవునితో చెప్తున్నాను, అబ్రహాము ఆశీర్వదించబడును గాక. ఎందుకని? ఈ నెల వాగ్దాన సందేశంలో చెప్పేటప్పుడు 1వ తారీఖున అబ్రహాము అనే చోట ఒక 7 చుక్కలు పెట్టించాను. విశ్వాసులతో చెప్పాను, ఆ చుక్కలున్న చోట మీ పేరు పెట్టుకోండి. కాస్త కూస్తో నాకు కూడా స్వార్థం ఉంది, ఎందుకంటే వారం క్రితం నా పుట్టినరోజు కనుక ఆ చుక్కలున్న చోట నా పేరు పెట్టుకున్నాను. హల్లెలూయా. దేవుని మాటలు ఏ ఒక్కళ్ళకో సొంతం కాదు. అవునని ఆమెనని మన కొరకు క్రీస్తు యేసునందు నిశ్చయములై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత నిశ్చయముగా మనం అందరమే ఈ మాటలు పురస్కరించుకొని ధ్యానించుకుందాం. ఖచ్చితంగా గంట నేను మీకు దేవుని మాటలు తెలియపరుస్తాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3, 4. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3, 4 వాక్యాలు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకొనిన వారలారా. లైఫ్ ఆఫ్ మెథడ్. తల్లి గర్భమున పుట్టినది, ఆ తర్వాత తల్లి ఒళ్ళో కూర్చున్నది, ఆ తర్వాత చంకను పెట్టుకున్నది, ఆ తర్వాత ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడను. ఈ మాటలన్నీ చూస్తాం అక్కడే, ఈ మాటలన్నీ గమనిస్తాం. వాస్తవంగా చాలామంది జన్మదిన వేడుకలు జరుపుకోరు. ఒక సేవకునిగా నా అభిప్రాయాన్ని చెప్తాను. ఆర్భాటంగా హంగులు రంగులతో కాకపోయినా ఖచ్చితంగా పర్టిక్యులర్ డేట్ ఆ రోజుని ఖచ్చితంగా ప్రత్యేకంగానే పాటించాలి. దేవుడు కూడా చెప్తారు, మీకు నేను అనుగ్రహించిన నెలలలో మొదటి నెల 15వ తారీఖున మీరు పస్కాని ఆచరించాలి. ఆబీబు మాసం. నేటికి ఇశ్రాయేలీల నెలల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు మొదటి నెల 15వ తారీఖున పాటిస్తారు. ఎందుకు? పర్టిక్యులర్ డేట్, సిగ్నిఫికెంట్ డేట్. ఎందుకని? ఐగుప్తులో నుంచి మీరు విడిపించబడిన రోజు.
అలాగే ఖచ్చితంగా నేను మరలా చెప్తున్నాను, కొత్త బట్టలు వేసుకున్నావా లేదా, నాటుకోడి కొబ్బరన్నం తిన్నావా, మినపగారు, అవన్నీ కాకపోయినా స్పెషల్ డే, ప్రత్యేకమైన రోజు, ప్రతిరోజు స్తుతించాలి, నేను కాదనట్లేదు, పర్టికులర్ డేట్. విదేశాల్లో కొన్ని దేశాల్లో వాళ్ళ నినాదం ఏంటో తెలుసా? ఆడపిల్లల కోసం కొన్ని దేశాల్లో నినాదం ఊంబ్ టు టూంబ్, ఊంబ్ టు టూంబ్ అంటే తల్లి గర్భంలో ఆడపిల్ల పడ్డది మొదలుకొని మరలా భూగర్భంలోకి వెళ్ళేంత వరకు మా ప్రభుత్వందే బాధ్యత. హల్లెలూయా. ఆడవాళ్ళు బాగానే చెప్పారు, వీళ్ళు చెప్పలా, ఎందుకంటే ఆ పథకం వీళ్ళకు వర్తించదు కాబట్టి. మన ప్రభుత్వాలు కూడా, అది దొంగ ప్రభుత్వాలు లేండి అంటారు కానీ చేసి సావరు. మన ప్రభుత్వాలు కూడా ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్ల పేరు మీద ఏదో వేస్తారు. ఎప్పటి వరకు అమ్మా? ఐ థింక్ నాకు తెలంగాణది ఏదో కళ్యాణం వస్తా, పుట్టిన బిడ్డకి ఆడపిల్లకి ఏదో వేస్తారు, అదేదో పథకం. అంటే ఆడపిల్ల పుట్టిన మొదలుకొని పెళ్ళి అయ్యేంత వరకు ఇదొక పథకం. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఆడపిల్లల కోసం ఊంబ్ టు టూంబ్, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి భూగర్భంలోకి వెళ్ళేంత వరకు బాధ్యత. అలాగే మన దేవుడు కూడా పక్షపాతం లేని దేవుడు, ఆయన పేరు పెట్టబడిన ప్రజలందరికీ వాక్యం చెప్తుంది, తల్లి గర్భములను పుట్టినది మొదలుకొని, ఇక్కడున్న మనం అందరమే కారణ జన్ములం కాదు, లేకపోతే లిల్లీ పూట్లలాగా ఏదో ఎవడో మంత్రం వేసి అబ్రాకదబ్రా అంటే మనం పుట్టేయలేదు. మనం అందరం తల్లి గర్భంలో నుంచే వచ్చాం. మరలా చెప్తున్నాను, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా పర్టికులర్ విషయాలు మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఓకే, ఒక్కొక్కటిగా నేను మీకు తెలియపరుస్తాను. మొదటి మాట, ప్రతి దాంట్లో నన్ను 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 అనే మాటను గమనించాలి. 71వ కీర్తన 6వ వాక్యం. గర్భవాసినైనది మొదలుకొని 71వ కీర్తన 6వ వాక్యం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. మొదటి మాట. అంచేత నిత్యము నేను నిన్ను గూర్చి స్తుతిగానము చేయుదును. స్తుతి కీర్తనీయుడా. స్టడీ 9:30 అన్నాను కదా, రైట్. అందుకే నేను ప్రతి నిత్యము నిన్ను గురించి నేను ఏం చేస్తాను. 2 periods 2 seasons ఉన్నాయి అక్కడ. వాక్యం చూపెట్టండి. గర్భవాసినైనది మొదలుకొని, ఇక స్త్రీల సమాజానికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక బిడ్డ తల్లి గర్భంలో పడ్డాడు అంటే 3వ నెల నుంచి 9వ నెల. అందరూ అని నేను చెప్పను, కానీ మీరు కొంతమంది ఆలోచించండి. చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు, వీడు పుడతాడని అనుకోలేదు పాస్టర్ గారు,
వీడు ఎంత ఆందోళన చెందించాడో తెలుసా నన్ను, అసలు వీడు పుడతాడని నేను అనుకోలేదు అసలు. అంటే తల్లి గర్భంలో పడినది మొదలుకొని, అంటే ఉద్భవించలేదు ఇంకా, ఎంతమంది జీవితాలు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పటికే 3 సార్లు అబార్షన్ అయిందని, లేకపోతే ఏదో ఆ భాష ఏంటో ఆ టర్మినాలజీ ఏదో చెప్తూ ఉంటారు, అట్లా. అంటే ఇవాళ మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే ప్రతిరోజు స్తుతించాల్సిన ఒక అనుభవం ఒకటి ఉంది. అంటే నా దైనందిన జీవితంలో మరొక్క దినాన్ని మీరు పొడిగించారు ప్రభువా, స్తోత్రం చెప్పండి. అందుకే మోషే అంటారు, మా ఆయుష్కాల దినములు లెక్కించుకోవడం మాకు నేర్పు, మా జీవిత దినములు లెక్కించుకోవడం మాకు సంవత్సరాలు కాదు, మా ఆయుష్కాల దినములు లెక్కించడం మాకు. లెక్కించడం ఏముందబ్బా, లెక్కించడం ఏముంది? క్యాలిక్యులేటర్ ఉంది. నేను 53 దాటాను, నాకు 53 × 365 1,50,000 చిల్లర ఉంటుంది. అప్పుడప్పుడు 366 అనుకుంటే 53 సంవత్సరాల్లో ఎన్ని వస్తాయి? 4, 10, 12, 13, 14 రోజులు ఎక్స్ట్రా. అంతే, లెక్క పెట్టడం పెద్ద కష్టమే ఉంది. హెబ్రీ భాషలో ఏముంటుందో తెలుసా? మా ఆయుష్కాల దినములు సద్వినియోగపరచుకోవడం మాకు నేర్పించండి. నా మాటలు అర్థమైతే అల్లేలు చెప్పండి. మా ఆయుష్కాల దినములు సద్వినియోగపరచుకోవడం, హౌ టు యూటిలైజ్, ఎలా సద్వినియోగపరచుకోవాలి మేము, అది నేర్పించండి మాకు. తల్లి గర్భంలో పడి గర్భవాసినై ఉన్నది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉన్నావు. ఎన్నో జీవితాలు తల్లి గర్భంలోనే కన్నుమూసేసాయి, కానీ మనల్ని తల్లి గర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అందును బట్టి మనం ఏం చేయాలట? ప్రతిరోజు వేకువనే లెగ్గానే నిండు మనసుతో ప్రభువును స్తుతించాలి. మరొక్క దినాన్ని నాకు పొడిగించావు నాయనా. నిన్నటి రోజున నాతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఇవాళ చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు, భూగర్భంలో కలిసిపోయారు, కానీ నన్ను మాత్రం సజీవుల లెక్కలో ఉంచారని ప్రతిరోజు వేకువనే లెగ్గానే ప్రభువుకి స్తుతిగానము చేయాలి. తల్లి గర్భం నుంచి పడినది మొదలుకొని, అది చదవండి, 2వ పార్ట్ చదవండి. అందులో తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. ఇప్పుడు గర్భవాసినైన మొదలుకొని ప్రాపకుడు, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు, తలలు పైకెత్తారు. కాన్పు పీటల మీద ఎంతమంది చచ్చిపోయారు? పుట్టిన 2వ రోజు ఎంతమంది చచ్చిపోయారు? వారానికి ఎంతమంది చచ్చిపోయారు? రైట్, తల్లి గర్భంలోంచి బయట పడ్డాం. కానీ ఇక్కడ ఎవరికైనా అలాంటి అనుభవం ఉందా? బిడ్డ పుట్టాడు పాస్టర్ గారు, 3వ రోజే చనిపోయాడు, 6వ రోజే చనిపోయాడు, 3 నెలల తర్వాత చనిపోయాడు, ఇట్లాంటి ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ ఆ సేవకుడైనా మీరైనా నేనైనా నేటి వరకు సజీవుల లెక్కలో ఉన్నామంటే ప్రతిరోజు నా దేవుని కృప తప్ప మరొక్కటి కానే. మొదటి మాట, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు. రెండో మాట 31వ కీర్తన 5వ వాక్యం. 31వ కీర్తన 5వ వాక్యం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నన్ను విమోచించువాడవు, లేక పాజిటివ్గా చెప్తామా, నన్ను విమోచించిన వాడవు. నన్ను ఒకటి, తల్లి గర్భంలో నుండి భౌతికంగా పుట్టాం,
సెకండ్ పాయింట్, ఆత్మీయముగా పుట్టడం. విమోచించడం అంటే పాపములో నుండి, జన్మ కర్మ పాపాల్లో నుండి, అలాగే లోకములో నుండి, విగ్రహారాధన నుండి, సనాతనమైన ఆచారాల్లో నుంచి, వీటన్నింటిలో నుంచి మనల్ని నన్ను విమోచించిన వాడవు. దీన్ని అంటారు రక్షణ ఆనందం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డట్టేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డట్లేనా? ఇంకా విమోచింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పేతురు అంటారు కదా, క్షయమైపోయే వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన నిష్కలంకమైన యేసు రక్తం చేత మీరు విమోచింపబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిది తల్లి గర్భంలో నుంచి మనం పుట్టడం. రెండోది రక్షణ అనుభవం. దీన్నే నికోదేముతో ప్రభు చెప్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయమా, జాన్స్ గాస్పల్ చాప్టర్ 3, నికోదేముతో ప్రభు చెప్పిన మాట 3వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యేసు అతనితో, లూకా సువార్త 3, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును వాడు దేవుని రాజ్యమును చూడలేడని. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండోది, మనస్ఫూర్తిగా మనం దేవునిని స్తుతించాల్సిన అనుభవం ఏంటంటే, విమోచించారు ఆయన. అది కూడా కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తంతో కాదు, కానీ అమూల్యమును నిష్కలంకమైన పవిత్రమైన యేసు రక్తం మనల్ని విమోచించింది కనుక ఈ రక్షణ ఆనందాన్ని బట్టి ప్రతిరోజు మనం ప్రభువుని స్తుతించాలి. ప్రభు చెప్తారు, ఎవడైనా మీ దేహాన్ని చంపుతానంటే భయపడండి, కానీ ఎవడైనా మీ ఆత్మని చంపుతానంటే భయపడమాకండి. ఎందుకంటే అది దేవుని వశం. అది ఆత్మని ఎవ్వడూ చంపలేరు. అంచేత దైవ జనాంగమా, ప్రతి నిత్యము మనం ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, విమోచనను బట్టి, పునర్జన్మను బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. మూడో మాట 71వ కీర్తన 17వ వాక్యం. 71వ కీర్తన 17వ వాక్యం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితివి. మూడో మాట, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చుచున్నావు. అంటే ఆయన ఒక మంచి ఆలోచనకర్తగా ప్రభు యొక్క నడిపింపు, పరిశుద్ధాత్ముని నడిపింపు. వాక్యంలో రాయబడిన మాట, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దైవ జనాంగమా, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్న మార్గాలన్నింటిని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఏ మార్గాలు? బాల్యము నుండి నీవు నాకు ఏ మార్గాలు బోధించారు ఆయన? మన బైబిల్లో చూస్తే ఎర్ర సముద్ర మార్గం, ఎడారి మార్గం, అరణ్య మార్గం, ఇదివరకు ఎన్నడూ వెళ్ళని ఎరగని మార్గం, ఇన్ని మార్గాల్లో ప్రభు నడిపించారట. ఆ మార్గాల్లో ఎక్కడ త్రొట్టెళ్లకుండా చక్కగా పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళారట. అంటే దాని అర్థం, ప్రభు మనల్ని నడిపించే మార్గాలు
సర్వోత్తమమైన మార్గాలు. వాక్యం అంటుంది, నీ మీద దృష్టి నిలిపి నీకు నేను ఆలోచన, నీకు ప్రయోజనకరమైన మార్గాల్లో నేను నిన్ను. నేటి వరకు అబ్రహాముని ప్రయోజనకరమైన మార్గాల్లో ప్రభు నడిపించి నేటి వరకు ఆయన ఆశీర్వాదాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అలాగే మనం కూడా ప్రభు సన్నిధిలో మనం స్తుతించాల్సింది, చిన్నప్పటి నుంచి బాల్యము నుండి నీవు నాకు బోధిస్తూ ఉన్నావు, నీ బోధకు నేను చెవియొగ్గాను. ఎప్పుడు కూడా సామెతలో ఉంటుంది, నా బోధకుల మాట నేను చెవియొగ్గలేదు అని ఉంటుంది. విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, సేవకుడు చెప్పే ప్రతి మాట చెవియొగ్గి ఆలకించి నడిచినప్పుడే మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. ఎన్ని చెప్పాను? నాలుగో మాట 30వ కీర్తన 2వ వాక్యం. 30వ కీర్తన 2వ వాక్యం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. ఎన్నో మాట? 4. నీవు నన్ను ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఆపాదించుకోవాలి, పర్సనల్గా మీరు అప్లికేబుల్ చేసుకోవాలి ఆ మాట. నీవు నన్ను స్వస్థపరచితివి. ఇక్కడ ఈ ప్రార్థనలో ఉన్న వాళ్ళకి, నాకెప్పుడు అనారోగ్యం రాలేదు పాస్టర్ గారు, అసలు దేవుడు నన్ను ఎప్పుడు స్వస్థపరచలేదనే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎస్, మనుషు మాత్రులం కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం, ఆయన మనల్ని ఏం చేశారట. అట్లాగే సేవకుడైన అబ్రహాముకు కూడా ఎన్నో సందర్భాల్లో అనారోగ్యం. ఆ అనారోగ్య సమస్యల మధ్యలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఏం చేశారట, ఇది ప్రతి ఒక్కళ్ళకి వ్యక్తిగతంగా అనుభవించాలి. నా కోసం చెప్తాను అంటే వెరీ సిగ్నిఫికెంట్. 2001లో నాకు యాక్సిడెంట్ అయింది. 2001 అగైన్ 20 ఏళ్ల తర్వాత 2021 మే నెల, రేపు తెల్లవారితే నా పుట్టినరోజు. ఇవాళ కరోనా టెస్ట్ చేశారు. 2021 మే 22 తెల్లవారితే నా పుట్టినరోజు. సాయంకాలం టెస్ట్ చేసే బుర్రమని పైకి వెళ్ళింది ఆ మీటర్. ఆ రోజు నేను పాడిన పాట నాకు బాగా గుర్తు. కృపగల దేవా దయగలరా, బాగుంటుంది ఆ పాట. నేను ఫుల్ గడ్డం పెట్టుకొని ఉంటాను, ప్రక్కన బ్యాక్గ్రౌండ్ ఒక దీపం వేలాడుతూ ఉంటుంది. ఇంక తెల్లవారితే బ్రతుకుతానో చస్తానో తెలీదు. పీక్లో ఉంది కరోనా. ప్రార్థన చేసుకున్నాం, ప్రభు స్వస్థపరిచాడు. అందుకే ఆ పాట రాసుకున్నాం. అందుకే ఆ సంవత్సరం దేవుడు మనకిచ్చిన పాట, స్తుతి పాడుటకే ప్రాణ భయమును ప్రాకారములను స్థాపించిన. హల్లెలూయా. ఇవి ఏదో రాయాలని రాసుకునే కాదు, దైనందిన జీవితాల్లో అనుభవించిన అనుభవాలే హృదయ రాగాలై కీర్తనలుగా వచ్చాయి. ప్రతి విషయంలో మనం స్తుతించాల్సిన అనుభవం ఏంటంటే, నీవు నన్ను స్వస్థపరచితివి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రతిరోజు వేకువలే లెగ్గానే ప్రార్థన చేసుకోవాలి. నిన్నటి కంటే మొన్నటి కంటే అధికమైన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, మునుపటి కంటే మంచి ఆరోగ్యాన్ని నాకు దయచేయని ప్రభువా ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలు, మీరు నన్ను స్వస్థపరచని ప్రభువా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు కదా. మీరు మీ గాయాలలో స్వస్థత ఉందని రాయబడి ఉంది కదా అని క్లెయిమ్ చేయాలి.
దేవుని ద్వారా స్వస్థత పొందుకొని ఆయుష్కాలాన్ని పొడిగింపబడిన ప్రతి ఒక్కరూ ప్రభునేం చేయాలి? స్తుతించాలి. నీవు నన్ను, మొదటి మాట తల్లి గర్భంలో నుంచి నన్ను, రెండో మాట విమోచించి నీవు నన్ను విమోచించావు. 3 బాల్యము నుండి నీవు నాకు, 4 నీవు నన్ను, 5 మాట 66వ కీర్తన 19, 66వ కీర్తన 19. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. నేను మొర్రపెట్టగా నా దేవుడు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. అందుని బట్టి ప్రభువును స్తుతించాలి. రేపటి రోజున దేవుడు ఒక అద్భుతం చేయాలి అంటే ఇవాళ మనం ప్రభువుని స్తుతించాలి. గతంలో ప్రభువు మన ప్రార్థన ఆలకించి, విజ్ఞాపన ఆలకించి చేసిన కార్యాలను బట్టి ఎప్పటికప్పుడు స్తుతించుకుంటూ వెళితే రేపటి రోజున దేవుడు మనకు రక్షణ కనపరచడానికి ఇవాళ మనంతట మనమే ద్వారాన్ని తెరుచుకున్నట్టు, తలుపు తీసినట్టు. చాలామంది ఉంటారు, అప్పుడెప్పుడో ప్రార్థన చేసాం, దేవుడు ఆలకించాడు, ఇంక అయిపోయింది. ఆ రోజు స్తుతించేసాం, అయిపోయింది. ఇక జీవితంలో మరలా స్తుతించడం. దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పిన విశ్రాంతి దినం ఎందుకు పాటించమన్నారు తెలుసా? విశ్రాంతి దినం ఎందుకు పాటించమన్నారు తెలుసా? మన భాషలో చెప్పాలంటే ఇశ్రాయేలీలందరూ ఆదివారం ఆరాధనకి ఎందుకు వెళ్ళాలో తెలుసా? ఒకటే రీజన్, ఒకటే కారణం. ఏమిటి ఆ కారణం అంటే, ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను కదా, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విశ్రాంతి దినాన్ని పాటించండి. ఇదొక్కటే రీజను. మనకులాగా పాటలు పాడి, సాక్ష్యాలు చెప్పి, వాళ్ళు పాడి, వీళ్ళు పాడి, నేను పాడి, ఇంకోరు పాడి, ఇంకో పాడి, వాళ్ళు పాడి ఏమి లేవు. అసలు మీరు విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించాలో తెలుసా? నేను ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించాను కదా, అరణ్య యాత్రలో అద్భుతాలు చేశాను కదా, వాటన్నింటిని ఒక 7 వారాలు చేయమంటారు దేవుడు. అట్లాగా నో, ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు చేయాల్సిందే, సత్యంత వరకు స్తుతించాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి మనం? క్రొత్త నిబంధన సంఘంలో స్తుతి ఆరాధన, కీర్తనలు, వాక్య పఠనాలు ఇవన్నీ పెట్టాం. కానీ అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే నీ జీవితంలో ప్రభువు చేసిన మేలులు సన్నిధిలో తలంచి స్తుతించడానికి. దావీదు అంటారు, ఆరాధనకి వెళ్ళి జగటగల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తిన దేవుడు, ఆయన నాశనకరమైన ఊబిలోంచి లేవనెత్తే క్రీస్తు అనే బండపైన ఆ పాదములు స్థిరపరిచిన దేవుని మందిరంలో పాటలు పాడుతూ ఉంటే, దావీదు నోట శ్రేష్టమైన కీర్తన పాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూసి, ఆహా, ఒకప్పుడు ఈ వ్యక్తి ఇట్లుండేవాడా, అబ్బా ఆ దేవుడు గొప్ప దేవుడు అని, బాబేల దేవుడా అని అనుకున్నారట. అందుకు దేవుని మందిరానికి రావాల్సింది, అందుకు రావాల్సింది. అప్పుడెప్పుడో దేవుడు అద్భుతం చేశాడు, మర్చిపోకూడదు. నీకు ఎప్పుడు గుర్తొస్తే కాదు, ప్రతినిత్యం జ్ఞాపకాల్లో ఉండాలి. దేవుడు నా విజ్ఞాపన ఎప్పుడెప్పుడు ప్రభు నీ ప్రార్థనలకి సమాధానం ఇచ్చి జవాబిచ్చాడో అవన్నీ తలంచి ప్రభువును స్తుతించాలి. నెక్స్ట్ 54వ కీర్తన 7వ వాక్యం. 54వ కీర్తన 7వ వాక్యం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి. స్తోత్రం చెప్పు గట్టిగా. నా జీవితంలో నాకు అసలు ఆపదలే సంభవించలేదు అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి, బొకే ఇస్తా. అస్సలు నా జీవితంలో ఆవగింజంత కూడా ఆపద సంభవించలేదనేవాళ్ళు. అందరి జీవితాల్లో ఆపదలు ఉన్నాయి. ఆపత్కాలమున అదే ఎన్నో ఆపదలు.
దావీదు అంటారు, ఆపదలన్నింటిలో నుంచి నీవు నన్ను, శత్రువుల చేతిలోంచి నన్ను విడిపించు. దైవ జనాంగమా, తలంచాలి. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యగారు రాత్రంతా ప్రార్థన చేశాను అంటారు, నాకేమో పావు గంట కూడా నడవట్లేదండి బాబా. ఏంటంటే బాబా, ఏంటి బాబా, నాకు పావు గంట కూడా నడవట్లేదండి బాబా. తలంచితేగా. నిన్న వర్క్నే వచ్చాను నేను. దాదాపు నిన్నెవరున్నారు ఇక్కడ మధ్యాహ్నం 2 గంటలు ఏం జరుగుతుందో అన్నీ మర్చిపోయి నేను 2 గంటలు ప్రశాంతంగా ప్రభు పాటలు పాడుకుంటూ ఉన్నాను ఇక్కడే నుంచొని. ఎందుకంటే కొన్ని విషయాలు తలంచుకుంటూ ఎన్ని పాటలు పాడుంటాను, 30 పాటలు పాడుంటాను నేను 30 పాటలు. అంటే ఆ ప్రభు చేసిన ఆపదల్లో నుంచి ఎన్నో అపాయపు అన్నీ తెలుసు మీకు, ఆ మొక్కలన్నీ తెలుసు కానీ స్తుతించరు, పాడరు, గుర్తుండవు. బుర్ర తక్కువ వ్యాపారం, బుర్ర తక్కువ పని. నింపాదిగా సన్నిధిలో కూర్చొని ఒక్కొక్కటి తలంచాలి. దావీదు ఎంత అద్భుతమో, ఆపదలన్నింటిలో నుంచి ఆయన నన్ను కూర్చున్నాడు. సమయం దొరికినప్పుడు కూర్చొని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సందర్భాలు ఆపదలు వచ్చాయి. ఒక మాట చెప్పనా, చిన్నప్పుడు దావీదు గొర్రెలు కాచుకుంటుంటే ఫస్ట్ సింహం వచ్చిందట, దాన్ని చంపేశాడట. తర్వాత ఎలుగుబంటి వచ్చిందట, దాన్ని చంపేశాడట అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ చూడు, దావీదు బాబోయ్ 16 ఏళ్ళ పోరగాడే కానీ దైవజ్ఞానం. సింహమును ఎలుగుబంటును 2 కలిసి వచ్చాయట. సరే, గతంలో ఎప్పుడో మీరు చెప్పినట్టు గుర్తు పాస్ గారు ఈ మాట. సింహమును ఎలుగుబంటు 2 కలిసి వచ్చాయి. ఇప్పుడు వాటిని తరిమేటప్పుడు ఏం రాయాలి? దావీదు వాటిని తరుముకుంటూ వెళ్ళను అని రాయాలి. ఇన్ ఇంగ్లీష్ వానిని తరుముకుంటూ పెట్టండి ఆ వాక్యం. హిమ్ 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 అతనిని తరుముకుంటూ వెళ్ళండి. ఎవరతడు? దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరో తెలుసా? సాతానుగాడు. సింహము ఎలుగుబంటి కలవ్వు, రైట్? సింహము ఎలుగుబంటి కలవ్వు 2 కలిసి వచ్చి ఒకే గొర్రెపిల్ల నోటితో పట్టుకొని వెళ్తా. హౌ? ఆ గొర్రె పిల్లల కోసమే పోట్లాడుకోవాలి అవి 2. నో 2 కలిసి ఒకే గొర్రె పిల్లని పట్టుకెళ్తున్నాయట. దావీదుకి అర్థమైంది. దీని వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడిదే. ఎవరిది? పెడతారా వాక్యం? హిమ్ అనే మాట చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34. 1 Samuel chapter 17 verse 34. 35. అదిగో, అరే ఇంగ్లీష్ దొరసాలను చదవండమ్మా. And I went out after him. ఏంది అటాక్? ఏంది నీ తొందర ఏంటి? నీ రచ్చ ఏంటి? నాకు అర్థం కావట్లే. And I went out after him. అమ్మా, and I went out after him. హిమ్ ఏంటి? హిమ్ ఏంటమ్మా? హిమ్ అంటే ఎవరు? వ్యక్తి కదా. హిమ్ అండ్ స్మోట్ him and deliver out of his mouth, and when he arose against me I caught him by his bed and smote him and slew him. Him ante atanu.
సింహం కాదు, ఎలుగుబంటి కాదు. వీటి రెండింటినీ అటు రెండింటికి అక్రమ సంబంధం కుదిరించి తీసుకొచ్చింది ఎవడు? దొంగ సచ్చినోడు. ఎట్లా నాలాన్ని వాడు. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనకు తెలీదు. అత్త ఆడపడుచా ఎవరబ్బా? అదేలే మీకు తెలుసులే, ఆల్రెడీస్ తెలియదు. మీరు మంచోళ్ళే, మీ బ్యాక్గ్రౌండ్. షీ ఆడవాళ్ళ వైపు మాట్లాడేటప్పుడు ఏమనాలి? అది. మగాళ్ళ వైపు అయితే హిమ్. అర్థమవుతుందా? దావీదు అంటారు, చిన్నప్పటి నుంచి ఎన్ని ఆపదలో, ప్రతి ఆపదలో ప్రభు దావీదుని, ఆపదలన్నింటిలోంచి నీవు నన్ను, అబ్రహాం సాక్ష్యం మీరు విన్నారు. నైజీరియానా డిసెంబర్లో నైజీరియా వెళ్ళడానికి బెంగళూరు వెళ్ళారు. ఆ బండి మంచి బండి గనక వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ బ్రతికి బట్ట కట్టారు. అదే ఇప్పుడు వాడే ఇన్నోవా అయితే అనకూడదేమో. అందుకే సంస్థ నన్ను ప్రేమించి నాకు మంచి బండి కొనిపెట్టింది. ఎందుకంటే మీకు అవసరం లేకపోయినా నా దేవుడికి నాతో చాలా పని ఉంది. నాకున్న ఒకే ఒక్క సుఖం కాదు, సేఫ్టీ ఏంటంటే కారు ఒక్కటే. నేను ఎంత సుఖంగా ఉంటానో మా రాజమండ్రిలో వాళ్ళకి తెలుసు, నా గది ఎట్లుంటుందో, నేను ఎట్లుంటాను. కానీ సేఫ్ సైడ్ కోసం మంచి కారు ఒకటి కొనిపెట్టింది సంస్థ, రైట్? అట్లాగే ఆ రోజు వాళ్ళు మంచి కారులో వెళుతున్నారు కనుక బ్రతికి బట్ట కట్టారు. లేకపోతే ఇవాళ దావీదు అంటారు చూడండి, మరణించి స్మరణకు రాకున్న వాళ్ళని. అట్లాగా మన జీవితంలో ఎన్ని సందర్భాల్లో ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చారు. ఆపత్కాలమున ఆపదలన్నింటిలో నుంచి నీవు నన్ను విడిపించు. నెక్స్ట్ ఇంకో మాట, 24వ కీర్తన 48. 24వ కీర్తన 48. సారీ, ఆదికాండం, పెద్ద మనసుతో క్షమించండి. ఆదికాండం 24:48. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. అది నోట్ చేయండి. వ్యక్తులు వేరే కానీ ఫ్రేజ్ సరి అయిన మార్గమందు ఆయన నన్ను నడిపించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ జనాంగమా, ఆత్మీయులు మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే సేవకులమైన మేము, అలాగే ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకుని వాక్యం చెప్తున్నానో అబ్రహాము కూడా. వాళ్ళ సంఘం వేరు, సేవకు రాకమునుపు వాళ్ళు వెళ్ళే ఆరాధనలు వేరు, సంఘాలు వేరు, వాళ్ళ వ్యక్తి విధానాలు వేరు. కానీ సరి అయిన మార్గంలో ప్రభువు నడిపించి దేవుని ఇంట్లోకి తీసుకొచ్చాడు, రైట్? మీ గురించి మాట్లాడదాం. ఇక్కడున్న వాళ్ళందరూ వేరే 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 సంఘాలకు, వేరే 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 చర్చిలకు సంబంధించిన వాళ్ళు. కానీ మీ హృదయ అభిలాషను గుర్తెరిగిన నా ప్రభు సరైన మార్గంలో మిమ్మల్ని తీసుకొచ్చి దేవుని ఇంట్లో కూర్చోబెట్టాడు. స్తుతించాలి. ఉన్నత ఉపదేశమందునా ఉన్నత పాడండి బాబా. కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచగల తోటలోనా
స్థిరపరచి. హల్లెలూయా. అందుకే నేను ప్రతి ఆదివారం చెప్తా ఉంటాను, ఒకళ్ళకొకళ్ళు చిరునవ్వుతో కూడిన వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి సత్తువ కలిగిన సంఘంలో నాటినందుకు ప్రభువును స్తుతించండి అని చెప్తా ఉంటాను. ఇంకా చాలామంది లోకంలో ఉన్నారబ్బా, ఆ కుష్ఠోళ్ళు ఉన్నారే. ఎలీషా రోజుల్లో షోమ్రోను పట్టణంలో కరువు వచ్చినప్పుడు 4 కుష్ఠోళ్ళు షోమ్రోను బయటకు వెళ్ళి సిరియనుల దండులో దమ్ బిర్యానీ తింటూ ఆపేసి వాళ్ళు 4 మాట్లాడుకుంటున్నారు, అరే ఇది శుభదినం రా, మనం దమ్ బిర్యానీ తింటున్నావురా. మన ఊళ్ళో వాళ్ళేమో పావురు పెంట తింటున్నారా. మన ఊళ్ళో ఏమో షోమ్రోనులో ఏమో పావురపు పెంట తింటున్నారా. రెట్ట అంటే పెంట, కానీ మనమైతే దమ్ బిర్యానీ తింటున్నారా. ఇది శుభదినం రా, అర్జెంటుగా వెళ్ళి మనం వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు ఏదైతే ఉన్నతమైన ఉపదేశంలో నాటుబడి అంటుకట్టుబడి ఉన్నారో, చాలామంది నామకార్థ క్రైస్తవ సంఘాల్లో చిక్కుబడి ఉన్నారు. వాళ్ళకి ఈ టేస్ట్ ఏమిటో తెలియాలి. నీవు కృతజ్ఞత కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. ఒక్కొక్కరు యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది వచ్చారట. అప్పుడు 10 ఎకరాలు కావాలి. ఇప్పటికే చాలక నానా బాధలు పడుతున్నాం. దేవుని కృపను బట్టి నిన్నంతా ఎర్రటెండలో పైన బుడని మార్కింగ్లు వేసాం. చూపెట్టాను అప్పుడు ఒక బొమ్మ చూపెట్టాను, ఇక్కడ మందిరం కట్టాలని. చేద్దాం. ఈ సంవత్సరమే దేవుని కార్యాలు జరుగుతాయి. న్యూమరిక్ వాల్యూ ప్రకారం, హిబ్రూ భాషలో న్యూమరిక్ వాల్యూ ప్రకారం 26 అనేది దేవుని కార్యాలు జరిగే సంఖ్య. 26 అనేది దేవుని కార్యాలు జరిగే సంఖ్య. 136వ కీర్తనలో చదవద్దులేబ్బా. 136వ కీర్తనలో 26 సార్లు ఆయన కృప నిరంతరం ఉండును గాక అని ఉంటుంది. అంటే ఏముందా 136వ కీర్తనలో? దైవ కార్యాలు ఉంటాయి. అవన్నీ జరిగే సంవత్సరం ఈ 2026. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక మాట చెప్తాను. 30వ కీర్తన మొదటి వాక్యం. నేను చెప్పింది రాసుకుంటారా? నీవు నన్ను పైకి లేవనెత్తి ఉన్నావు. ఉద్ధరించడం అంటే పైకి లేవనెత్తడం. ఇన్ ఇంగ్లీష్, ఫర్ thou hast lifted me up. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే, నీవు నన్ను పైకి లేవనెత్తి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడుండి? దావీదు అంటారు, జగటగల దొంగ ఊబి వేటగాని ఊర్లన్నింటిని తెంచి, ఇంకా చెప్పనా, మరణద్వారమున ప్రవేశించకుండా నీవు నన్ను ఉద్ధరించడం అంటే లేవనెత్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పాయింట్కి నేను పెట్టుకున్న టైటిల్, నీవు నన్ను పైకి లేవనెత్తావు. నన్ను నా స్నేహితుల మధ్యలో, నా సమకాలికుల మధ్యలో, నా తోబుట్టువుల మధ్యలో, మా బంధువుల మధ్యలో, మా ఇంటి పేరటోళ్ళ మధ్యలో, మా కులపోళ్ళ మధ్యలో నీవు నన్ను పైకి లేవనెత్తి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇట్లాంటి అంశాలన్నీ తలంచి ప్రభుని ఏం చేయాలంటే మనం స్తుతించాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వాక్యాలు. పూర్వము దూషకుడను హింసకుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన
మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ పాయింట్ ఏంటంటే, నన్ను బలపరిచి నన్ను తన పరిచర్యకు నమ్మకస్తునిగా ఎంచి. చెప్పండి, ఇవాళ స్పెషల్ ఏంటి? అబ్రహాం యొక్క ఆ పుట్టినరోజును పురస్కరించుకొని మాట్లాడుతున్నాం. తనకి ఆపాదిస్తూ అబ్రహాము దేవుని పరిచర్యకి నమ్మకస్తులని దేవుడు ఎంచి, ఒకప్పుడు బలహీనుడు, దేవుడు బలపరిచి ఈ పరిచర్యలో నిలిపాడు. ఇప్పుడు మీరు కూడా సేవకులమైన మేమైతే సేవ కోసం, అలాగే మీరైతే బలహీనులే. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని పంపించారు ఆయన. ఏమని రాయబడింది? అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, రోమపత్రిక 8:36, 26 రోమన్స్ చాప్టర్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. చాలు. విశ్వాసులు బలహీనులని పరిశుద్ధాత్ముడికి తెలుసు గనక, ఈ బలహీనతలను చూచి మీరు ఆయనకు అప్పగించుకున్నారు కదా. పౌలు అంటారు కదా, నన్ను నమ్మిన వానిని నేను ఆయనకు అప్పగించిన దానిని. ఈ అబ్రహాము గురించి మాట్లాడాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అబ్రహాముని గురించి కూడా ఒక మాట చెప్తాను. నెహెమ్యా గ్రంథం 9:7. బుక్ ఆఫ్ నెహెమాయా చాప్టర్ 9:7. దేవా యెహోవా 7-8 వాక్యాలు. అబ్రహాముని ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి అతనికి అబ్రహాము అని పేరు పెట్టినది నీవే. అతడు నమ్మకమైన, స్తోత్రం చెప్పండి గట్టిగా, నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, ఫెయిత్ఫుల్ అండ్ ఫౌండెస్ట్ హిస్ హార్ట్ ఫెయిత్ఫుల్. నమ్మకమైన యథార్థ హృదయుడని ఎరిగి. అలాగే మనల్ని అందరినీ కూడా ఈ విశ్వాస జీవితానికి నమ్మకస్తులుగా మనల్ని దేవుడు ఎంచారు. పౌలు అంటారు కదా, తిమోతి, మనము నమ్మదగిన వారము కాదు కానీ దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. పౌలు అంటారు, నేను మాట్లాడడం ప్రారంభించినప్పుడు నాతో ఎవ్వరు లేరు, కానీ నా దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు గనక నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆమేన్. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. యెహోవా నన్ను ఆశీర్వదించెను. ఆశీర్వాదాలు కోరుకున్న వాళ్ళందరూ లేలే చెప్పండి. అంటే ఎంతవరకు మీకు ఆశీర్వాదాలు లేవా? ఆదికాండం 30:27. ఆదికాండం 30:27. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను బట్టి యెహోవా నన్ను. ప్రతి ఒక్కళ్ళు దేవునిని స్తుతించాల్సిన ఒక అనుభవం ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న అనుభవాలను బట్టి ప్రతి నిత్యము ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. 10 మాటలు చెప్పాను అనుకుంటాను. ఏమైనా ఈ 10 మాటల్లో నన్ను 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 ఆఖరిగా నన్ను ఆశీర్వదించను. ప్రతి ఒక్కరూ దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. సృష్టి ప్రారంభంలో దేవుడు కూడా ఆదాము హవ్వల్ని ఆశీర్వదించారు, నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించారు. ద ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్యాషన్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్: మనం ఆశీర్వాదకరంగా ఉండాలి.
ఆదికాండం 12లో దేవుడు చెప్తారు, నీవు ఆశీర్వదించబడడం కాదు, నీవు అనేకులకు. ఒక గొప్ప దైవజనుడు చెప్తుంటే విన్నాను నేను, మంచి మాట. ఎంతసేపు ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అనడం కంటే కూడా ఇట్లా తిప్పండి ప్రార్థన. ప్రభువా అదే ఉందిలే ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకారణంగా నన్ను పెట్టు ప్రభువా, నాదే ఉందిలే ప్రభువా. తగ్గించుకోండి అబ్బా, తగ్గితే తప్పేంటబ్బా. మీకు దావీదు అంటారు, నా గిన్నె నిండి పొంగి. అందుకే ఆడవాళ్ళు రోజు పాలు పొంగబెడుతుంటారు, నేల పాలు చేస్తుంటారు కదా. నా గిన్నె నిండి పొంగి, యాక్చువల్ మీనింగ్, పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా? నా గిన్నె నిండి పొంగి పారడం అంటే ఏంటో తెలుసా? ఈ గిన్నెలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నావి. ఇవి పొంగి పారుతూ ఉంటే దరిదాపులో ఉన్న వాళ్ళందరూ దీవించబడాలి. అది దాని అర్థం, అది దాని అర్థం. ఇక కింద పోతున్నాయి కూడా మనం జౌరుకొని నాకూడదు. మీరు పంట కోసేటప్పుడు పంట కోసుకోండి, పరిగా ఏరకూడదు. ఎవరికది? అది. అలాగే గిన్నె నిండితే అది నీది. గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అనుకోండి, అది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి. అలాగే అబ్రహాముతో దేవుడు చెప్తారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉంటావు. ఆత్మీయులందరూ మనం మాత్రమే ఆశీర్వాదకరంగా ఉండడం కాదు, మీ 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 తాలూకు మీ బంధువులకి వాళ్ళందరికీ మీరు ఆశీర్వాద సూచనగా, ఆశీర్వాద కారణంగా మనం అందరం నిలవాలి. అలాగున ప్రభువు నిలిపి ఆశీర్వదించునుగాక. ప్రభు ఈ మాటలన్నీ మీ అందరి వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన నీ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ దాసుడు నాయన దైవజనులు అబ్రహాం పాస్టర్ గారిని గతకాలం అంతా కాపాడి మరొక సంవత్సరం నేను దయా కిరీటాన్ని మీరు ధరింప చేసినందుల కొరకే నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ దాసుని జన్మదిన సందర్భంగా మరి వెస్లన ద్వారా ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి అందించినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. తల్లి గర్భములో నుంచి మమ్మల్ని ఉద్భవింప చేసిన వాడు నీవే నాయన. అనేక మంది ప్రభా గర్భంలో పడ్డ భూమి మీదకి రాలేకపోతూ ఉన్నారు, జన్మించే సమయంలో మరణిస్తూ ఉన్నారు. నీ దాసుడినైతే ప్రభా మీరు ఉద్భవింప చేసినందుల కొరకే, సజీవునిగా నిలిపినందుల కొరకే స్తోత్రములు నాయన. నీవు విమోచించినందుకు స్తోత్రములు నాయన. అదే రీతిగా ప్రభువా పాపాలని కడిగి పరిశుద్ధపరిచి నాయన మీరు విమోచించి రక్షణ అనుగ్రహించినందుల కొరకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బాల్యము నుంచి నువ్వు బోధిస్తూ ఉన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, ఏ ఏ మార్గాలు బోధించి ఉన్నారో నాయన ఆ మార్గాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నావు. నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితివి అని నీ లేఖనము ద్వారా ఎన్నో సందర్భాలలో, ఎన్నో సమయాలలో దేహము బలహీనతకి నాయన గురై రోగాల పాలై ప్రభా మంచం పట్టి మరణానికి సమీపిస్తున్న సమయంలో నీ వైపు చేతులు చాపి మొరపెట్టి కనికరించమన్నప్పుడు నీ గాయపడిన హస్తాన్ని ఉంచి స్వస్థపరిచి సావుగోతు నుంచి లేవనెత్తినందుల కొరకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. నేటి దినాన మేము సజీవుల లెక్కలు నిలవటానికి కారణం మాకు ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించున్నావయ్యా. నిన్ను స్తుతించేదానికి, నిన్ను ఆరాధించేదాని కొరకే మమ్మల్ని నన్ను సజీవుల లెక్కలో నిలిపినందుల కొరకే నీకు స్తోత్రములు నాయన. అన్నను కూడా అదే రీతిగా సజీవుల లెక్కలో నిలిపి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించారు. అదే రీతిగా నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉండగానే ప్రభువా
అపాయాలన్నిటిలో నుంచి మీరు తప్పిస్తూ వస్తున్నందుల కొరకే స్తోత్రములు నాయన. ఎన్నో మార్గాలలో నాయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు కలిగిన అపాయాలు మరణపు టంచుల వరకు వెళ్ళిన మరణము రాకుండా అపాయాన్ని తప్పించినందుల కొరకే, సజీవుల లెక్కలో నిలిపినందుల కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచినందుల కొరకే నీకు స్తోత్రాలు నాయన. ఎంచి ఈ పరిచర్యను అప్పగించినందుల కొరకే స్తోత్రములు. అప్పగించిన ఈ పరిచర్యను వచ్చే వరకు, ఈ లోకం విడిచి వరకు నమ్మకముగా కొనసాగించడానికి కావలసిన కృపద ఇచ్చామని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యముగా ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, సరైన త్రోవలో నన్ను నడిపించాడు అని. అవును ప్రభువా, ఏ సహవాసాలకి సంబంధించిన ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా ఇదిగో ఉపదేశానుసారమైనటువంటి ఈ సహవాసములోనికి నడిపించినందుల కొరకే స్తోత్రములు నాయన. ఈ ఉపదేశము చేత బలపరుస్తున్నందుల కొరకే స్తోత్రములు తండ్రి. సరైన త్రోవలో నడిచిన దానిని బట్టి ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలో నీ దాసుడు ఉండుటకు మీరు కృప చూపించారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించావు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ ఆశీర్వాదమే ఈ రోజున ఐశ్వర్యవంతునిగా, గొప్పవానిగా, అనేకులకి ఆశీర్వాదానికి ఒక కారణంగా నీ దాసుని మార్చినందుల కొరకే స్తోత్రాలు. ప్రభువా, మీరిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇంకనూ అనేక మందికి, జనములకు, జాతులకు ఆశీర్వాదకరంగా నీ దాసుడు నాయన తండ్రి ఉండునట్లుగా మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాము నాయన. మరి ముఖ్యముగా మరొక్కసారి నీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపచేశాను. గత కాలమంతా ఎన్నో మేలులు చేస్తూ వచ్చాను నాయన. నీ దాసునికి కావలసిన కృపను విస్తరింపచేయండి. సమృద్ధి అయినటువంటి అభిషేకాన్ని మీరు దయచేయండి. నీ కాపుదలలో నాయన భద్రపరచమని వేడుకుంటున్నాం. సమస్త విధములైన కీడుల్లో నుంచి తప్పించమని వేడుకుంటున్నాం. సమాధానాన్ని ప్రభా సమృద్ధిగా దయచేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. నిలబడిన చోట స్తుతి ఆరాధన చేస్తూ ఉంటుండగా నీ ఆత్మవర్షం దిగి రావాలి ప్రభా. అద్భుతాలు జరగాలి ప్రభా. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా పాపులు మారు మనసు పొంది రక్షణ పొందాలి నాయన. ఓ గుంపు జనాంగం నీ రాజ్యానికి సిద్ధపరచబడాలి ప్రభా. చేయి చాపి ప్రార్థిస్తూ ఉండగా మహిమ కలిగిన నీ బాహు చాపి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నీ దాసుని ద్వారా మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ విస్తారమైన పరిచర్యలో నడిపించుటకు కావలసిన ఆలోచన, కృప నాయన, కాపుదల, నీ ఆశ్చర్యమైనటువంటి సహాయము సమృద్ధిగా అనుగ్రహించి ఇంకనూ మహిమకరంగా ప్రభువా ఇదిగో ఈ యొక్క మినిస్ట్రీలో మీరు ఉంచినందుల కొరకే స్తోత్రములు నాయన. అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. దేశ దేశాలలో ప్రభువా నీ దాసుడు నిన్ను ఊరేగించాలి నాయన. నీ మహిమ కొరకు ఇంకనూ బలపరిచి వాడుకొని మహిమ పొందమని ఈ మాటలు నీ దాసుడు నాయన తండ్రి అబ్రాహామునకు మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా నన్ను అని అన్వయించుకుంటే కలుగు చేస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రతి ఒక్కరికి అట్టి ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం, సన్నిధి కూడి వచ్చిన వారికి, సకల పరిశుద్ధులకి, మరి ముఖ్యంగా జన్మదినం జరుపుకున్న అబ్రహాము గారికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. చెప్దాం సంతోషంగా, హల్లెలూయా.